దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు దసరా పండుగను జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రఖ్యాత దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. విజయదశమి సందర్భంగా భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మనం చూడవచ్చు భక్తుల రద్దీ. ఇక్కడ ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. భద్రకాళి అమ్మవారిని విఐపీస్తో పాటు ఇటు సాధారణ భక్తులు కూడా దర్శించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచే క్యూ లైన్ మొదలవుతున్నాయి. ఆలయ అధికారులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు క్రౌడ్ ఎట్లా ఉంది? విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో ఉదయం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుందండి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. ధర్మదర్శనము 50 రూపీస్, 100 రూపీస్ దర్శనము దాతలకు అందరికీ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. ఒకసారి మనం చూడవచ్చు, అమ్మవారి నిజరూప దర్శనంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇవాళ 10 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకున్న తర్వాత ఇవాళ నిజరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం భక్తుల సంఖ్య పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఆ మేరకు ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేస్తారు. మనం అమ్మవారి భద్రకాళి అమ్మవారి నిజరూప దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే ఇవాళ భోగ భాగ్యాలు సకల పాపాలు పోతాయనేటువంటిది భక్తుల విశ్వాసం వస్తుంది. భక్త కోటి ఇలవేల్పుగా ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడే భద్రకాళి అమ్మవారి ఆలయంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పలు ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అధికారులు కూడా ఆ మేరకు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే రకరకాల పాపాలు కూడా అంతరించిపోతాయనేటువంటి భక్తుల విశ్వాసంగా వస్తుంది. మనం చూస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు విఐపీల తాకిడి కూడా పెద్ద మొత్తంలో విఐపీల తాకిడి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మేరకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.